ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. పత్రమే నీకు ఇస్తాము కానీ మీ అబ్బాయి అదృష్టవంతులు. పోయిన ముఖ్యమంత్రి నీకు వచ్చి ఆగవా అన్నాడు, ఈ ముఖ్యమంత్రి ఆగవా అన్నాడు, నీ బిడ్డ ఎమ్మెల్యే వచ్చి ఆగవా అంటున్నాడు. ఎంత అదృష్టవంతులు వాళ్ళు. నువ్వు ఆగవా పోయలేదు. ఎందుకు ఏమైంది? 2 రొట్టెలు తిన్నా, 2 కోడిగుడ్లు తిన్నా. ఇక మళ్ళా మాట్లాడటానికి ఆమె అర్జెంట్లు ఆమె వెనక జరిపిండు, నన్ను ముంగడికి జరిపిండు. ఇక తింటనే ఉన్నా, పోతూనే ఉంది. అయ్యో ఇక పోతుంటే హింసలేసిరా ఈ పటేలు ఆయన ఉండేపటికే బతికిన. అమ్మని బాగా చేయి అని ఒక ఫోన్ చేసిండు కానీ ఏం లేదు. ఏం చేయలేదా? నీకు ఇల్లు ఇయ్యలేదా? ఏమి ఇలా పైసలు ఇచ్చిందంటారు రాఘవ? ఒక్క పైసలు ఇస్తే అంత పాపం. ఇది బంగాళ వాసారం అన్నాడు కదా అన్నాడు కానీ నాకు పైసలు ఇవ్వలే, ఏమి ఇవ్వలేదు. ఎవరికైనా ఇల్లు ఇచ్చిండా ఈ ఊళ్ళే? ఎవరికి ఇచ్చిండో ఇక నాకు తెలియదు. నేను ఏమైనా ఇల్లు కట్టుకోరా ఊళ్ళే? ఎవరు కట్టాలి? ఏం డెవలప్ చేయలేదా? ఏంటంటే మేమే ఉంటుంది. నీకు అల్లరి వంట ఇచ్చినట్టు కదా? నేను ఆయనకి ఇచ్చిన. నువ్వు ఆయనకి ఇచ్చినవా? నువ్వు ఎక్కువ తిన్నట్టు, నువ్వు డిష్ తల్లినట్టుంది. 2 పండ్లు తిన్నారు. వచ్చినావా? అరే వస్తే మరి స్టేజ్ మీద పిలిచగా ఆగవాని పిలిచగా. మొగోళ్ళు అందరూ ఆడగుసుకుంటే నేనున్నా మా ముసలు అయినా పోయిండు. ఇక మేము ఆగమాగమునిగా మందిలకి ఇట్లా రావాలి. అదే అందుకే ఇప్పుడు ఇండ్లు లేని వాళ్ళకు 250 మందికి రేపు మన ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం మన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చి ఇల్లు ఇస్తున్నాడు. కట్టుకుంటారా? ఇల్లు అయితే అందరూ కట్టుకుంటారా? నీకుందా ఇల్లు? నీకు కట్టుకుంటావా? జాగుంటే ఇంత కొడుకు ఒక్కసారి మన కానీ నేను ముసలైన చంద్రయ్య మనం రేపే పత్రం ఇస్తాం. రేపు దయంది మీరు అంత ఓట్లేస్తాం. మేము ఎమ్మెల్యే అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.